హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. అల్లం పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. అండ్ అలాగే బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అల్లం పచ్చడి అలాగే మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. చాలా టేస్టీగా అయితే వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనం నోరూరించే అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఫస్ట్ మనం దీనికోసం ధనియాలు అండ్ నల్ల జీలకర్ర అండ్ అలాగే జీలకర్ర ఈ 3 తీసుకోవాలి. నెక్స్ట్ మనం పసుపు కొమ్ము అయితే వేసానండి. ఇందులో పసుపు కొమ్ము నైట్ టైం నానబెట్టి వేసాను. నలుగుతుందనమాట నానబెట్టడం వల్ల మెత్తగా. సో లేదు పసుపు కొమ్ము కాకుండా నార్మల్గా అయితే పసుపు పౌడర్ ఉంటే వేసుకోండి. సో వీటిని మనం ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పేస్ట్లా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మనం ఈ అన్నిటిని మిక్సీ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు తొక్కలు తీసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు, నెక్స్ట్ 1 కప్ ఆఫ్ ఉల్లిపాయలు, నెక్స్ట్ రుచికి సరిపడా చింతపండు తీసుకోవాలండి. సో కొంచెం చింతపండు తక్కువ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చింతపండు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక టమాటో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటన్నిటిని మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం అంతా చేసుకున్న తర్వాత ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ మిక్చర్లో 2 మిక్సింగ్ ఉంది కదా, ఆల్రెడీ ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర, ఇది రెండింటిని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పోపుకి అరేంజ్ చేసుకుందాము. ఆవాలు కొంచెం ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర అండ్ అలాగే కరివేపాకు తక్కువగా ఉందని నేను ఎంత తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. సో నెక్స్ట్ అలాగే వెల్లుల్లిపాయలు ఇవి పోపుకి తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక కడాయి తీసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఏం చేయాలండి, మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా పోపులు, అవి ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు అది కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎల్లుల్లిపాయలు అనేవి వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పోపు అనేది ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా పేస్ట్ని, అది పోపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని తప్పకుండా దీనికి మూత అనేది కంపల్సరీగా పెట్టాలి. పెట్టకపోతే అదంతా పైకి తూలిపోతుంది అన్నమాట పచ్చడి కదా. సో చూస్తున్నారు కదా, కాసేపటికి ఇలా కొంచెం ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇంకా ఆయిల్ అనేది ఇంకా పైకి రావాలి. సో మొత్తాన్ని బాగా కలుపుకోండి. 15 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. అండ్ మూత అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. తర్వాత చూసారు కదా ఆయిల్ అంతా అలా పైకి తేలిందో. సో మనకు అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా
చూసారు కదా, ఆయిల్ కంపల్సరీ పైకి తేలాలండి. అప్పుడే మనకి టేస్టీ అల్లం పచ్చడి అనేది రెడీ అవుతుంది. సో చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ అల్లం పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. సూపర్గా వచ్చిందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక 5 మినిట్స్ మనం ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. సో మనకి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. సో దీన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. ఈ అల్లం పచ్చడి అనేది మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. సో మనం వేడి వేడి అన్నంలో అల్లం పచ్చడి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది కదా. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.